వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రస్తుతం అయితే ప్రిలిమ్స్ చాలా మంది క్లియర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా 4 ప్రిలిమ్స్ క్లియర్ చేయడం జరిగింది. మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి ఫౌండర్ శ్రీధర్ గారే ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఒక గైడ్, కోచ్, మెంటర్గా కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చినటువంటి పర్సన్. ప్రతి ఒక్కరికి తెలిసేదే. అయితే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు అనేది వారి మాటలో తెలుసుకుందాము. హలో సార్. హలో. సరే, జనరల్గా అంటే 4 ప్రిలిమ్స్ అయితే ప్రస్తుతం అయ్యాయి. మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కలే. అండ్ ఇక్కడ మన దగ్గర ఒక్కొక్క ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, విద్యార్థి గారా ఉద్యోగిగా బయటకు వెళ్ళు అనేది. సో అటువంటి స్టూడెంట్సే మన దగ్గర ఉన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. ఈవెన్ వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే మెయిన్స్ని ఏ విధంగా టార్గెట్ చేసి ప్రిపేర్ అవ్వాలంటారు? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, పిల్లలందరూ చేసే మొట్టమొదటి మిస్టేక్ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అంటే ప్రిలిమినరీ క్లియర్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇంతకు ముందు రోజుల్లో అలా కుదిరేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రిలిమినరీ అయిపోయి మెయిన్స్కి ఎక్కువ టైం ఉండట్లేదు. అంటే రిజల్ట్స్ వచ్చి ప్రిలిమినరీ అయిన రోజు నుంచి మెయిన్స్కి అయితే టైం ఉంటుంది, కానీ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్స్ ఎగ్జామ్కి హార్డ్లీ 10-15 డేస్ టైం ఉంటుందండి. ఒక్కొక్క ఎగ్జామ్కి అయితే 3 రోజులు 4 రోజులు కూడా టైం ఇచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. అంటే ఈ 3 డేస్ 4 డేస్లో నిజం చెప్పాలంటే నథింగ్ కెన్ బి డన్. పిల్లలందరూ చేసే తప్పు ఏంటంటే అవుతుందా లేదా అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఎస్ నాకు కంప్లీట్ అయిపోతుంది అనే ఫీల్తో మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది కూడా సబ్జెక్ట్ వైజ్. ఎట్లా అంటే కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు కలెక్షన్ చేయటం మొదలు పెడతారు. ఒక 10 సోర్సులు, 10 మంది మెంటార్లు. తప్పండి. ఒకటి బిలీవ్ ఇన్ ఎనీ సింగిల్ సోర్స్, వాట్ ఎవర్ ద సోర్స్ దట్ దే బిలీవ్. ఏదైనా అయ్యి ఉండొచ్చు, అది మీరు రాసింది అయ్యి ఉండొచ్చు, నేను రాసింది అయ్యి ఉండొచ్చు, ఎవరు రాసిందైనా సరే. మల్టిపుల్ సోర్సెస్ మూలన ఏం జరుగుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. కనీసం సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే, 4 ఆథర్స్ రాసినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే సంవత్సరం టైం పడుతుంది. ట్రూ అండి. సంవత్సరం టైం ఇక్కడ లేదు కదా మనకి. ఒకరిని నమ్ముకున్నాం అనుకోండి, డెఫినెట్గా +- 1 or 2 మార్క్స్ అండి ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చేటటువంటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచి మన ఇన్స్టిట్యూట్లో అయితే నెక్స్ట్ డే నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ పెడుతున్నాము. సీరియస్గా మెయిన్స్ ఎగ్జామ్స్ రాయటం స్టార్ట్ చేయాలి. యూజువల్గా ఏంటంటే ఈ జనరేషను షార్ట్ కట్లు ఎత్తుక్కుంటున్నారు. అంటే ఉన్న 4 సెక్షన్లు 5 సెక్షన్లు ఉంటే నాకు పలానాది బాగా వచ్చు అంటే వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ టెస్టింగ్ దెమ్సెల్వ్స్. అంటే ఎగ్జామ్ రాస్తే మనం ఏ సెక్షన్లో స్ట్రాంగ్గా ఉన్నాము, ఏ సెక్షన్లో వీక్గా ఉన్నాము అది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి. అది అర్థం చేసుకోకుండా టెస్ట్ రాస్తే 2.5 hours టైం వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆ 2.5 hours కంటిన్యూస్గా టెస్ట్ దగ్గర కూర్చోవటం కూడా టాలెంట్ అండి. అంటే మామూలుగా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే 1 hour ఎగ్జామ్ రాస్తారండి. ఇప్పుడు జనరేషన్లో మిస్ అవుతుంది ఏంటంటే పేషెన్సీ మిస్ అవుతుంది. ఆ 2.5 గంటలు అట్లా నిలకడగా ఎగ్జామ్ రాశారనుకోండి, హ్యాబిట్యుయేట్ అవుతారు. ఏది 2.5 గంటల పాటు కూర్చోవటం అనేదానికి హ్యాబిట్యుయేట్ అవుతారు. ఆ హ్యాబిట్యుయేట్ అవ్వకపోవటం వలన ఏం జరుగుతుందంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజన్, క్లారిటీ మిస్ అయిపోతున్నారు. అది నెక్స్ట్ పాయింట్. అంటే ఎన్ని చెప్పినా మళ్ళీ నేను ఒకే పాయింట్ దగ్గరికి తిరిగి వస్తాను. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్స్ అవనివ్వండి, కరెంట్ అఫైర్స్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతూ మిగిలిన వాటిని చిన్న చూపు చూస్తున్నారు. కరెంట్ అఫైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, దట్ ఈజ్ నాట్ ద ఓన్లీ సబ్జెక్ట్. దాంతోపాటు రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఇవన్నీ వచ్చు అనే ఫీలింగ్తో ఈ ఒక్కదాని మీద కూర్చుంటున్నారు. కరెంట్ అఫైర్స్తో ప్రాబ్లం ఏంటంటేనండి, ఎంత చదివినా తక్కువే, ఎంత చదివినా ఎక్కువే. అంటే మనం ఓ 10,000 పేజీలు తీసుకొని చదివితే దాంట్లో నుంచి ఒక బిట్ రాకపోవచ్చు. 10 పేజీలు చదివితే దాంట్లో నుంచి 20 బిట్లు రావచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఫేట్ ఉన్న దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి కన్ఫర్మ్డ్గా మార్కులు వస్తాయి అనే దాని మీద తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు పిల్లలు. గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పొరపాటు అండి. సో ఫస్ట్ దీంట్లో నుంచి బయటికి రావాలి. కూర్చొని సెక్షనల్ టెస్టులు కాకుండా ఫుల్ మాక్ టెస్టులు రాయాలండి.
నెక్స్ట్ టెస్ట్ రాశాక ఒక టీచరు అంటే యూజువల్గా పిల్లలు 80% 90% ఏదో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. తీసుకునేవాళ్ళు ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని తరోగా ఫాలో అవ్వాలండి. ఎందుకు ఫాలో అవ్వాలి? టీచర్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాది. సో ఈ 30 సంవత్సరాల అనుభవంతో పిల్లలు ఏం తప్పులు చేస్తారు, ఏం చేయకూడదు అనేది క్లాస్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. అవును సార్. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఫాలో అవ్వాలి అంటే ముందు వినాలి కదా. అంతేగాని వాళ్ళంతటా వాళ్ళుగా డిసైడ్ అయిపోయి దిస్ ఇస్ ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా గాల్లో అనుకోవటం కాకుండా ప్రాక్టికల్గా కూర్చొని చేయాలి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జాము నాలెడ్జ్ టెస్ట్ అండి. ప్రిలిమినరీ అయితేనేమో స్పీడ్ టెస్ట్. ఈ నాలెడ్జ్ టెస్ట్లో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే యూజువల్గా జరిగే మిస్టేక్ సీక్వెన్షియల్ సొల్యూషన్ అంటాం. అంటే ఫస్ట్ బిట్ అయ్యాక రెండోది చేయాలి, రెండోది అయ్యాక మూడోది చేయాలి, మూడోది అయ్యాక నాలుగోది చేయాలి. నాలుగోది కనుక ఒకవేళ రాలేదనుకోండి దాని అంతు చూసి నెక్స్ట్ లెక్క వెళ్తారు. దాని అంతు చూసామనుకుంటున్నారు కానీ టైం వేస్ట్ అయిపోతుందండి అక్కడ. అంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ప్రాక్టీస్లో మాత్రమే తెలుస్తుంది. ఆ ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. అంటే ఆ మెయిన్స్ టెస్ట్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ టెస్ట్లో ఉన్నటువంటి టఫ్నెస్ నుంచి బయటపడాలి అంటే ఉన్న బిట్లలో కనీసం 50% బిట్స్ డెఫినెట్గా వాళ్ళకి వచ్చినవి ఉంటాయండి. ఆ బయటకు వచ్చిన తర్వాత నాకు అదొచ్చు కదా ఇదొచ్చు కదా అనుకోవటం కాకుండా అక్కడ కూర్చొని ప్రజెంట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చక్కగా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్ అనుకోండి, ఐబీపీఎస్ క్లర్కే తీసుకుందాము. వాళ్ళు ఒక పర్టికులర్ స్టేట్కి అప్లై చేసి ఉంటారు. వాళ్ళు ఒక పర్టికులర్ కేటగిరీకి చెంది ఉంటారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఆ కేటగిరీకి ఆ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది చూసుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే దే హ్యావ్ టు నో దేర్ టార్గెట్. అంటే ఎగ్జామ్లో సింపుల్గా రాసేయటం కాదండి. నేను ఈ ఎగ్జామ్లో నాకు ఉద్యోగం రావాలి అంటే నేను ఎన్ని మార్కుల్ని టార్గెట్ చేయాలి అది తెలియాలి. అంటే గడిచిన 5 నుంచి 6 సంవత్సరాలు ట్రెండ్ తీసుకుంటే కనుక అర్థమైపోతుంది. అంటే అప్లై చేసిన స్టేట్ క్లర్క్ అయితేనండి, అప్లై చేసిన స్టేట్, అప్లై చేసిన కేటగిరీ, అంటే కేటగిరీకి ఒక కేటగిరీ ప్లస్ స్టేట్కి ఒక పర్టికులర్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఫస్ట్ టెస్ట్ రాసాము, ఎంత దూరంలో ఉన్నాము, ఇంకా 4 మార్కులు కావాలి మనకి. సో ఆ 4 మార్కులు ఎక్కడ తెచ్చుకోవచ్చు అనేది ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే టీచర్ చెప్తారండి. సో అలా చక్కగా, అంటే మనుషులుగా పుట్టింది ఏంటంటే నేను నమ్మే ప్రిన్సిపల్ ఏంటంటే తప్పులు చేయడానికి పుడతాము. బట్ మనిషిగా పుట్టిన పరమార్థం ఏంటి అంటే చేసిన తప్పు మళ్ళీ చేయకూడదండి. అది తప్పు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటే టీచర్ చెప్తాడు, ఇలా కాదు నువ్వు చేసి ఉండాల్సింది, నువ్వు ఇలా చేసి ఉండాలి అని టీచర్ చెప్తారు. ఆ చెప్పిన దాన్ని బట్టి రెక్టిఫై చేసుకోవాలి. అంటే టీచర్ అనుభవం పిల్లోడికి ఎలా ఉపయోగపడుతుందంటేనండి, మీ తప్పు మీకు కూడా తెలుస్తుంది యాజ్ ఎ స్టూడెంట్. టైం పడుతుంది మీరు చూడటానికి, మీలో ఉన్న మిస్టేక్ తెలుసుకోవటానికి అది మీకు రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. బట్ మేము చూడంగానే ఇది కాదు ఇలా కాదు అంటే మా అనుభవం అలా ఉపయోగించుకోవాలి పిల్లలు. అంతేగాని వాళ్ళు మేము సొంతగా ప్రిపేర్ అవుతాము. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇందాకటి నుంచి కోచింగ్ సెంటర్లో పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరూ అడిగేటటువంటి పాయింట్ ఏంటంటే కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందా? లేదండి, అవసరం లేదండి. కోచింగ్ లేకపోయినా కూడా ఉద్యోగం వస్తుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మీకు కోచింగ్ లేకుండా 2 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిందనుకోండి, అదే మీరు కోచింగ్ తీసుకుంటే సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది. ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ టీచర్ ఎక్స్పీరియన్స్ దానికి పనికొస్తుందండి. మీకు టైం స్పాన్ని తగ్గించడానికి పనికొస్తుంది. కోచింగ్ సెంటర్లు అయ్యో అద్భుతాలు చేస్తాయి అని అంటలేదండి. ఇక్కడ కోచింగ్ సెంటర్ మీకు చక్కగా దారి చూపిస్తాయి, ఈ దారిలో వెళ్తే తొందరగా సక్సెస్ అవుతుంది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టెస్ట్లు ఎక్కువ రాస్తూ ప్రిపరేషను ప్రిలిమినరీ అయిపోయిన రోజు నుంచే స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు 4 ప్రిలిమినరీలు అయిపోయి ఉన్నాయండి. ఎంతకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు క్వశ్చన్లు అడగటం తప్పించి ప్రిపరేషన్ ఏదన్నా అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయబుద్ధి కావట్లేదు సార్, అవుద్దో లేదో డౌట్ ఉంది సార్, అయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. ఇది సిచ్యువేషన్ అండి. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి పిల్లలు. ట్రూ సార్. అయితే చాలామంది పిల్లలకి మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొట్టుకోవటం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యూరియస్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది అయితే ప్రిపరేషన్ అప్పటికి కూడా స్టార్ట్ చేయరు, డైలమాలో ఉంటారు. ఈ నాట్ ఓన్లీ బ్యాంకింగ్ అండి, అంటే మీ దగ్గర ఉండేటువంటి ఎన్ని ఏరియాస్లో పిల్లలకి అవకాశాలు మీరు కల్పిస్తున్నారు, దేని మీద మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎవరెవరికి ఏ విధంగా, అంటే ఒక్కొక్క
శ్రీధర్ సిసి అంటే ఒక బ్యాంకింగ్కి మాత్రమే అని కాకుండా ఎందులో ఉంది అసలు జనరల్గా? శ్రీధర్ సిసి యాక్చువల్గా అందరూ అనుకునేది ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్ అనుకుంటున్నారండి. వీఆర్ అంటే ఆ నంబర్ 1లు నంబర్ 2లు నంబర్లు మాట్లాడటం నాకు ఏ రోజు అలవాటు లేదు. బట్ మా రిజల్ట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం వచ్చినటువంటి అంటే 25లో ఉన్నా కూడా 24 రిజల్ట్సే ఇంకా వస్తున్నాయండి. అంటే 24 అంటే మా లెక్క ఏంటంటే 24లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగాలు. సో ఇప్పటికి మొత్తం మనకు వచ్చినటువంటి 3800 ఆర్డ్ ఉన్నాయండి. దాంట్లో 600 రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి, 300 ఎస్ఎస్సి ఉద్యోగాలు ఉన్నాయండి. ఇవన్నీ నోటి మాటల కింద చెప్పడం కాదు, మీరు వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవ్రీబడి అంటే నంబర్ ఎక్కువ ఉందనొచ్చు, అంటే 900 కదండి, మీ అన్నీ కలిపితే ఈ 900 కదా, మిగిలిన దాంట్లోనే బ్యాంకింగ్లోనే వచ్చినాయి కదా. బ్యాంకింగ్లో నోటిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. బ్యాంకింగ్లో లాస్ట్ ఇయర్ 35 నోటిఫికేషన్స్ వచ్చినాయండి. ఎస్ఎస్సిలో 4 నోటిఫికేషన్లు, ఎవ్రీ ఇయర్ 4 వస్తాయి. నెక్స్ట్ రైల్వే తీసుకుంటే 5-6 వస్తాయి. బట్ 24లో రైల్వే ఇంతవరకు ఇంకా రాలా. మేము ఇవాళ నమ్మకంగా చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే రైల్వేల్లో ఏపీ తెలంగాణలో నంబర్ 1 రిజల్ట్ డెఫినెట్గా మా దగ్గర నుంచే వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నామండి. నోటి మాటగా చెప్పడం కాదు, ప్రూవ్ చేసి కూడా చూపిస్తాం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మొత్తం శ్రీధర్ సిసి? శ్రీధర్ సిసి ఆల్మోస్ట్ 14-15 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే. అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. భువనేశ్వర్లో కూడా ఒరిస్సాలో కూడా స్టార్ట్ చేసాం, భువనేశ్వర్లో. ఓకే. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి, ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు, మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్, మార్నింగే చూశాను ఇందాక. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు అక్రాస్గా కనుక మనం చూసుకుంటే నేషనల్ వైడ్ అయినా సరే 14 ఏరియాస్లో ఉంది అండ్ భువనేశ్వర్లో కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. వాళ్ళ ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం, మీరు విద్యార్థులుగా కనుక వస్తే ఉద్యోగులుగా బయటికి వెళ్తారు. ఈ మాట నేను చెప్పటం కాదు, అక్రాస్ నేషనల్ వైడ్ చూసుకున్నా ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూసుకున్నా మీకు వాళ్ళే కనిపిస్తారు. లేదు పబ్లిక్ నాట్ ఓన్లీ బ్యాంక్స్, రైల్వేస్లో చూసినా మీకు కనిపిస్తారు శ్రీధర్ సిసి స్టూడెంట్స్. ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా కనిపిస్తారు మీకు, అండ్ ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా మీకు కనిపిస్తారు. అంటే అంత పెద్ద కమ్యూనిటీని పబ్లిక్ సెక్టర్లో బిల్డ్ చేసుకున్నటువంటి ఏకైక సంస్థ శ్రీధర్ సిసి. సో పిల్లలకు కావాల్సిన విధంగా గైడ్ చేస్తూ వాళ్ళకి అంటే ఒక్కొక్క ఫాదర్హుడ్ లాగా బాండింగ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.